నెల్లూరు సిటీ రూపురేఖలు మార్చాం. భూగర్భ డ్రైనేజ్ తీసుకొచ్చాం. నిరుపేద కుటుంబాలకి దాదాపు 20,000 ఇళ్లు కట్టి వాళ్ళకి అందజేశాం. నారాయణ గారి నాయకత్వంలో 43,000 ఇళ్లకి ఆనాడు శంకుస్థాపన కూడా వేశాం. కనీసం భూగర్భ డ్రైనేజ్ ఉన్న పెండింగ్ పనులు కూడా పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. యువత అందరికి హామీ ఇస్తున్నా, ఒకే ఒక నెల ఓపిక పట్టండి. తెలుగుదేశం జనసేన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి సంతకం డిఎస్సి పైన ఉంటుంది. మా లక్ష్యం ఒకటే, ఉద్యోగాల కల్పన. అందుకే మేము ఇచ్చిన మొదటి హామీ, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా ఉద్యోగాలు వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పుడు యువకులందరూ ఆలోచించాలా, 5,000 రూపాయలు ఇచ్చే వాలంటీర్ జాబ్ కావాలా, లేదంటే 50,000 రూపాయలు నెలకి వచ్చే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఐటీ జాబ్ కావాలా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. ఇక్కడున్న యువకులను ఆలోచించమంటున్నా. నెల్లూరుకి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. సమర్థవంతమైన నాయకుల్ని గెలిపించండి. తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన నాయకులు గెలిపించండి. నెల్లూరుకి పెట్టుబడులు తీసుకొస్తాం, ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖం మీ అందరూ తెలుపుకుంటూ, ఇది హలో లోకేష్ కార్యక్రమం. మీ దగ్గర నుంచి మీరు ఎదుర్కొన్న సమస్యలు కూడా తెలుసుకోవడానికి వచ్చా. ఇది ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్. ఇది మొనలాగ్ కాదు, డైలాగ్. చర్చ జరగాలి. ఎందుకంటే నాకు పరదాలు కట్టుకుని తిరుగుతాం అలవాట్లేదు. నేరుగా మాట్లాడాలి, మీకున్న ప్రశ్నకు సమాధానం చెప్పాలనేది నా ఆలోచన. ఇప్పుడు ఈ చర్చ కార్యక్రమం ప్రారంభించవలసిన పెద్దలు నేను కోరుతున్నా. కానీ స్టాన్ఫర్డ్ లో నేను ప్రధానంగా నేర్చుకుంది డిసిప్లిన్. ఇక్కడ చాలా మందికి తెలీదు. స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేస్తే ఎగ్జామ్స్ రాసే టైంలో ఇన్విజిలేటర్స్ ఉండరు. వాళ్ళు బలంగా నమ్మేది మీరు కష్టపడి ఈ స్థాయికి వచ్చారు, ఇక్కడ ఎంబీఏ చేస్తున్నారంటే మీరు చీటింగ్ చేసాక రాలేదని. అది నాకు బాగా నచ్చేది. ఒక్క ఇన్విజిలేటర్ ఉండేవారు కాదు, కానీ మాకు ఆనర్ కోడ్ ఉండేది. అంటే మనం తప్పు చేయకూడదు, ఎవరన్నా తప్పు చేస్తుంటే అది చెప్పాలి. 80 మంది రాసేవాళ్ళు ఎగ్జామ్స్ ఒకే రూమ్ లో. ఒక్కరు కూడా అటు ఇటు చూసేవారు కాదు. అంటే ఆ డిసిప్లిన్, అది నాకు ఆ రోజు నుంచి నేను అది నేర్చుకున్నా. ఒక పట్టుదల అవసరం, ఒక క్రమశిక్షణ అవసరం. అప్పుడే జీవితంలో మనం ఏం సాధించాలనుకున్నామో అది మనం సాధించగలుగుతాం. థ్యాంక్ యూ. మనం ఇచ్చిన మేనిఫెస్టోలో మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని. ప్రతి 8 లక్షల ఉద్యోగాలకి ఆంధ్ర రాష్ట్ర ఎకానమీ అనేది డబుల్ అవుతుంది. అది చాలా పకడ్బందీగా ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు నిరూపించాం. సో ఆదాయం పెరుగుతుంది రాష్ట్రానికి. అభివృద్ధి వనరులు నిరుపేద కుటుంబాలని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంతో మేము ఖర్చు పెడతాం. మీకు ఉదాహరణ ఇస్తా. ఒక కియా ఫ్యాక్టరీ అనంతపూర్ జిల్లాకు వస్తే అక్కడున్న అనంతపూర్ ప్రజల తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ 30,000 రూపాయలు పెరిగింది. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, నేను పాదయాత్ర చేస్తుంటే అక్కడ ఒక చెల్లెమ్మ వచ్చి నన్ను కలిసింది. పరిగెత్తుకుంటూ వచ్చి, అన్నా మీతో మాట్లాడాలనింది. ఏం చెల్లని అడిగితే, ఈ రోజు కియా ఫ్యాక్టరీ వల్ల నేను ఒక యాన్సిలరీ యూనిట్ లో పనిచేస్తున్నా, నెలకి 30,000 రూపాయలు జీతం నేను సంపాదించుకుంటున్నాను. అప్పుడు ఇంకో మాట నేను అడిగా, దీని ముందర ఏం చేసేవాడు తల్లి అన్న. నేను ఒక హౌస్ వైఫ్ ని, ఇల్లు చూసుకునేవాడు. నేను ఇప్పుడేం చేస్తున్నావు తల్లి అంటే, ఇల్లంతా నేనే నడిపిస్తున్నానన్నా, నాదే హవా ఇంట్లో నేను. సో ఆ చెల్లమ్మకి దాదాపు 3.5 లక్షల రూపాయలు సంవత్సరానికి జీతం వస్తుంది. ఆ జీతం ఖర్చు పెడితే పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం సంక్షేమాని కోసం ఖర్చు పెట్టాలి. సో అభివృద్ధి సంక్షేమ రెండు జోడెద్దుల బండి.
రెండు జాగ్రత్తగా తీసుకెళ్తేనే రాష్ట్రం ముందరికెళ్తుంది. కానీ బటన్ నొక్కినా అంటాడు ఈ ముఖ్యమంత్రి గారు. ఆ బటన్ డబ్బులు ఎక్కడ వచ్చినాయి తల్లి? అప్పులు చేశారు. ఆ అప్పులు కట్టాలంటే ఈ రోజు ఏకంగా మన పైన పన్నుల భారం పెంచారు. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పన్ను వేస్తున్నారు. ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను పెంచారు, క్వార్టర్ బాటిల్ ధరలు కూడా పెంచారు తల్లి. భూమా తమ్ముడు ఏమో స్పీడ్ లో ఉన్నావు. సో వస్తున్నా. సో బటన్ నొక్కడమే ముఖ్యమంత్రి బాధ్యత కాదు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి విజన్ ఇవ్వాలి. రాష్ట్రాన్ని ఎలా ముందలు తీసుకెళ్లాలో చెప్పాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పెట్టాలి. ప్యారలల్ గా సంక్షేమం చేయాలి. అప్పుడే మన రాష్ట్రం ముందరికెళ్తుంది. కేవలం అప్పులు చేసి సంక్షేమం చేస్తే శ్రీలంక పరిస్థితి మనకు వస్తుంది. ఆల్రెడీ కాల్ వేసాం. అక్కడ 12 లక్షల కోట్ల అప్పు ఉంది ఈరోజు మన నెత్తిపైన. ఈ భూమి పైన ఏ ముఖ్యమంత్రి శాశ్వతం కాదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు శాశ్వతం. ఆ అప్పంతా రేపు కట్టాల్సిన బాధ్యత మన నెత్తి మీద పడుతుంది. దయచేసి ఇది ఇక్కడున్న యువకులందరూ గుర్తు పెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అన్నయ్య. గుడ్ ఈవినింగ్. స్టార్టప్స్ పరంగా ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం ఇంతవరకు వాళ్ళకి ఎటువంటి ప్రయోజనాలు కానీ, వాళ్ళకి ఎటువంటి వాళ్ళు స్టార్టప్ పెడితే డెవలప్మెంట్ కోసం ఎటువంటి హెల్ప్ చేయడం లేదు. సో గత 5 ఏళ్లుగా మనం చూసుకుంటే స్టార్టప్స్ పరంగా మన రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎంతో డౌన్ ప్లేస్ లో ఇప్పటి వరకు ఉంది. సో మీ ప్రభుత్వం వచ్చాక మీరు స్టార్టప్స్ కోసం ఏ విధమైన హెల్ప్ చేస్తారు? ఇప్పుడు ఫెడరిక్ ఉన్నాడు ఇక్కడ. ఫెడరిక్ ఇస్ అ బెనిఫిషియరీ ఆఫ్ స్టార్టప్ విలేజ్. ఆనాడు నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మేము ఫిన్టెక్ ప్లాట్ఫామ్ పైన ఒక ప్రాజెక్ట్ చేసాం, ముందరికెళ్ళాం. సో ఒక ఎకో సిస్టమ్ అనేది క్రియేట్ చేయాలి. ఆ ఎకో సిస్టమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజల సమస్యలు ఎలా పరిష్కరించాలనేది చూడాలి. సో మీకు మార్కెట్ లింకేజ్ క్రియేట్ చేయాలి, మెంటర్షిప్ క్రియేట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు స్టార్టప్ అంటే ఏంటో తెలియదు. ఆయనకు తెలిసింది దోచుకో దాచుకో. ఏంటది? దోచుకో దాచుకో. ఇది గతంలో తండ్రిని అడ్డంగా పెట్టుకుని దోచుకున్నాడు. దానివల్ల భారతీ సిమెంట్, సాక్షి పేపర్ వచ్చింది. ఇప్పుడు ఏకంగా ఇసుకెట్ట దొబ్బుతున్నారో చూస్తున్నాం. మద్యం పైన డబ్బులు ఎట్లా లేపేస్తున్నారో చూస్తున్నాం. గ్రావెల్ అన్ని ఎట్ట దొవుతున్నారు మనందరూ చూస్తున్నాం. సో ఆయనకి స్టార్టప్ అంటే ఆ పదం ఏంటో తెలీదు, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే అంతకన్నా అర్థమవుదు. ఇది ఎందుకు చెప్తున్నారంటే మొన్న వాళ్ళకి మీటింగ్ పెట్టుకున్నారు చెల్లమ్మ. ఆ మీటింగ్ పెట్టుకుంటే అక్కడ ఉన్న ఒక ఐటీ ప్రొఫెషనల్ నుంచుని మీరు ఒక ఆంటర్‌ప్రెన్యూర్ అనుకుంటున్నా, మీ దగ్గర నుంచి మాకేమైనా సలహా ఉందా అని అడిగారు. ఆయనకు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటో తెలియదు చెల్లమ్మ. అందుకే నాకు సమాధానం చెప్పలేకపోయాడు. ఇంకొకటి ఎవడో మైక్ పెట్టుకుని వాగాడు. సో అన్ఫార్చునేట్లీ మన ముఖ్యమంత్రికి ఆ పదం ఏంటో అర్థం అవదు. దానివల్ల మనం చాలా నష్టపోయాం. గతంలో ఫెడరిక్ లాంటి అనేక మంది యంగ్స్టర్స్ కి అవకాశం కల్పించాం. ఫెడరిక్ ఇస్, ఇఫ్ ఐఎమ్ రైట్, ఫోర్బ్స్ 30 under 30 ఇన్ ఏషియా లిస్ట్. ఇలాంటి వాళ్ళు పట్టుకొచ్చాం. వైజాగ్ రాండి, ఫిన్టెక్ ఎకో సిస్టమ్ లో భాగస్వామ్యం అవ్వండి. ప్రభుత్వంలో కేవలం మీకు ఏదో డబ్బులు ఇస్తాం కాదు, మీరు క్రియేట్ చేసిన టెక్నాలజీని మేము వాడతాం, ప్రభుత్వంలో వాడతాం. వీ విల్ బికమ్ యువర్ టెస్ట్ ప్లాట్ఫామ్. అంతేకాకుండా కావాలంటే ప్రభుత్వమే ఈ ఏదైతే డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఉందో దాంట్లో మీ టెక్నాలజీ వాడతాం చాలా స్పష్టంగా. సో అలాంటి వైబ్రెంట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తేనే స్టార్టప్స్ కి అవకాశం ఉంటుంది. 100% ఒక నెల ఓపిక పట్టు, మన ప్రభుత్వం వస్తుంది. తప్పనిసరిగా అది చేసి చూపించే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ అన్న. జస్ట్ కోట్ 2014లో నేను జస్ట్ ఒక స్టూడెంట్ ని. ఆ రోజు సన్ రైజ్ స్టార్టప్స్ అని స్టార్టప్ విలేజ్ ఏదైతే ఒక పెద్ద విశాఖపట్నంలో ఒక బిల్డింగ్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఆఫీస్ నాకు బాబు గారు ఇచ్చారన్న. నాకు యాజ్ అ స్టూడెంట్ మనకు ఐమాక్స్, ఒక యాపిల్ బుక్స్ ఇవన్నీ కొనుక్కోవడం చాలా ఇంట్రెస్ట్. ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ఒక్క ఆంటర్‌ప్రెన్యూర్ కి అక్కడ విత్ ఆల్ ద సపోర్ట్ హీ గేవ్ దట్ లెట్ అది ఆ ఒక్క స్ఫూర్తి ఫోర్బ్స్ స్థానం వరకు నన్ను తీసుకెళ్ళడానికి ఒక హెల్ప్ చేసింది. I really want to thank you for that from bottom of my heart. Okay, next question. ఒక్కొక్క క్వాడ్రంట్ వైడ్ వెళ్తాం, వన్ బై వన్. ఎవరి దగ్గర ఉంది మైక్? మైక్ ఎవరి దగ్గర ఉంది? వెయిట్. Abida here.
ఓకే టు మై లెఫ్ట్ టు మై రైట్? To your left. చలమ్మా చెప్పమ్మా. సార్, అది పెన్షన్ అనేది ఇంటికి రాకపోవడానికి గల కారణం మీరని వైసీపీ వాళ్ళు అంటున్నారు. వైసీపీ వాళ్ళు అధికారంలో ఉండి కూడా వాళ్ళ చేత అవ్వట్లేదని మీరు అంటున్నారు. ఏది నిజం? చెల్లమ్మ, నిజం గడప దాటి లోపల అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు ఎలక్షన్లు వస్తున్నాయని వృద్ధుల్ని ఇబ్బంది పెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళే కావాలని వాలంటీర్ల చేత ప్రచారం చేపించారు. అది తెలుసుకునే ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ని ప్రభుత్వ బాధ్యతల నుంచి దూరం పెట్టింది, 2 నెలలు దూరం పెట్టింది. అందుకే పెన్షన్ నేరుగా ఇంటికి అందించలేకపోతున్నారు. తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టు మేలు రిప్రజెంటేషన్ ఇచ్చాం. కంపల్సరీ గ్రామంలో ఉన్న గ్రామ సచివాలయం కానీ వార్డులో ఉన్న వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా ప్రతి గడపకి పెన్షన్ ఇమ్మని మేము చెప్పాం. కానీ వాళ్ళు నియమించిన చీఫ్ సెక్రటరీ గారే ఉన్నారు, అందుకే పెన్షన్ ఇవ్వట్లేదు. ఇంకొక నెల ఓపిక పెట్టమ్మా, 1 month మన ప్రభుత్వం వస్తుంది, వృద్ధులకి నేరుగా పెన్షన్ అందించే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్, అణగారిన వర్గాల గొంతుక.